హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బకెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో యూట్యూబ్ ఛానల్కి సంబంధించి. ఫ్రెండ్స్, మీలో చాలామంది 1 year అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, కానీ వ్యూస్ అండ్ వాచ్ టైం, సబ్స్క్రైబర్స్ ఈ 3 ఆప్షన్స్ అనేవి 1 year అయినప్పటికీ ఇంకా ఇంక్రీజ్ అవ్వడం లేదా? మనకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్గా వచ్చేసి ఈ 3 ఆప్షన్సే ఫ్రెండ్స్. మనకు 1K సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైం అండ్ 1K వ్యూస్ అనేవి వస్తే మన ఛానల్ గ్రోత్ అనేది చాలా ఈజీగా పెరుగుతుంది. మీ ఛానల్ తొందరగా మానిటైజేషన్కి అప్లై అవ్వాలంటే మీరు చేయవలసిన పనులు ఏంటో ఈ వీడియో ద్వారా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వీడియోస్ అనేవి 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి పెడతా ఉంటారు. సో అలా మాత్రం అస్సలు చేయకండి. ఇలా చేయడం వల్ల మీకు ఎక్కువ వ్యూస్ అనేవి రావు. సో మీరు ఛానల్ పెట్టిన తర్వాత మీరే మైనస్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వీక్లీ 3 వీడియోస్ అయితే పెట్టండి. అంటే 2 రోజులకు ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తే మీ యొక్క ఛానల్ తొందరగా రీచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా కంపల్సరీ పెరుగుతారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లోంచి వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కొన్ని ఫీచర్స్ అయితే మీరు మిస్ అవుతారు. సో మీరు ఖచ్చితంగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి studio.youtube.com అని క్లిక్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు కనుక వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఎండ్ స్క్రీన్ మరియు ఐ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. దానివల్ల చాలా ప్లస్ పాయింట్ అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి థంబ్నెయిల్. చాలామంది యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత థంబ్నెయిల్ అనేది పెట్టరు. సో వీడియో చూసే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. సో మీరు కంపల్సరీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి థంబ్నెయిల్ కూడా కంపల్సరీ అటాచ్ చేయండి. అంతేకాకుండా మీరు థంబ్నెయిల్ ఒకటి ఇచ్చి కంటెంట్ వేరేది ఇస్తారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే, వీడియో చూసేవాళ్ళు ఒక 10 seconds లేదా 5 seconds చూసి బ్యాక్ అయితే వచ్చేస్తుంటారు. సో దానివల్ల మీరు చాలా లాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే మీ యొక్క వీడియోస్ని యూట్యూబ్ సజెస్ట్ చేయదు. మీరు ఏదైతే కంటెంట్ ఇచ్చారో దాని విధంగానే మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి కంటెంట్ ఫ్రెండ్స్. మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు కదా, అంటే కేటగిరీ వైజ్ లైక్ ఫుడ్ ఛానల్ కానీ, టెక్ ఛానల్, ఫ్యాట్స్ ఛానల్, బ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఖచ్చితంగా ఒక పెన్ పేపర్ తీసుకుని కంటెంట్ అనేది ముందు పేపర్ మీద రాసుకున్న తర్వాత వీడియో అనేది చెయ్యండి. పెన్ పేపర్ యూజ్ చేయడం వల్ల మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్తారు. ఎటువంటి వర్డ్స్ మిస్ చేయకుండా మీరైతే చెప్పడం జరుగుతుంది. చెప్పడంలో కూడా కొంచెం ఫన్నీగా అయితే చెప్పండి. చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా మధ్యలో కొంచెం ఫన్నీగా అయితే చెప్తారు. సో దానివల్ల మనకు వీడియో చూసేటప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీరు మీ యొక్క వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అనేది ఇస్తారు కదా. సో ఆ వాయిస్ అనేది మొత్తం వీడియో వచ్చేటట్టు చూసుకోండి. మధ్యలో గ్యాప్ అనేది లేకుండా, ల్యాగ్ చేయకుండా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. నేను చేసేటట్టు ల్యాగ్ అయితే చేయకండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాయిస్ ఫ్రెండ్స్. మీరు ఎంత వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చినా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు కంపల్సరీ ఒక మైక్ అనేది యూస్ చేయండి. మైక్ అనేది మనకు 200 to 500 ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంది. మైక్ యూస్ చేయడం వల్ల మన వాయిస్ అనేది చాలా క్లారిటీగా అయితే వినపడుతుంది. అందుకే చాలామంది పెద్ద యూట్యూబర్స్ కూడా అందరూ మైక్ వాడడం జరుగుతుంది. మీరు స్టార్టింగ్లో అయితే మైక్ యూజ్ చేయకపోయినా పర్లేదు, కానీ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఆ వచ్చిన రెవెన్యూతో మీరు మైక్ అనేది కంపల్సరీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఇది వ్లాగ్స్ ఛానల్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అదేంటంటే, చాలామంది మొబైల్స్తో వ్లాగ్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో దానివల్ల మొబైల్ అనేది కొద్దిగా షేక్ అవ్వడం జరుగుతుంది. ఆ షేకింగ్ రాకుండా మీరు సెల్ఫీ స్టిక్స్ లేదా మొబైల్ స్టాండ్స్ అనేవి ఉంటాయి కదా, అవైతే తీసుకొని వీడియో అయితే చేయండి. సెల్ఫీ స్టిక్స్ మనకు ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకే అవైలబుల్గా ఉన్నాయి. సెల్ఫీ స్టిక్స్ వాడి మనం యూట్యూబ్ వీడియోస్ చేయడం వల్ల
మొబైల్కి షేకింగ్ అనేది రాదు. సో వీడియో స్మూత్గా రన్ అవుతుంది, చాలామంది అట్రాక్టివ్గా చూస్తారు కూడా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి చాలామంది కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కొన్ని సోషల్ మీడియాస్లో సబ్లు అయితే చేయడం జరుగుతుంది. సో అది మీకు చాలా మైనస్ పాయింట్ అన్నమాట. సబ్లు చేయడం వల్ల అవతల వ్యక్తి మన వీడియో 10 or 15 సెకండ్స్ మాత్రమే చూస్తాడు. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ అనేది చేయడం అయితే మన వీడియో అనేది యూట్యూబ్ సజెస్ట్ చేయదు. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత 2 days తర్వాత అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ వీడియోస్ని అవతల వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు కదా, ఆ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కంపల్సరీ వాళ్ళ జీమెయిల్కి 2 steps వెరిఫికేషన్ అనేది కంపల్సరీ అయ్యి ఉండాలి. లేదంటే 24 hours మీ యొక్క సబ్స్క్రైబ్ కౌంట్, వ్యూస్ కౌంట్ అండ్ వాచ్ టైం కూడా స్పామ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఛానల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సోషల్ మీడియాస్లో మీ వాట్సాప్ గ్రూప్స్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాగ మీరు కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అందులో యాడ్ చేసి మీ యొక్క యూట్యూబ్ థంబ్నెయిల్ అండ్ టైటిల్ మాత్రమే ఆ గ్రూప్లో సెండ్ చేయండి. లింక్ అయితే సెండ్ చేయొద్దు. లింక్స్ అనేవి సెండ్ చేసినట్లయితే యూట్యూబ్ స్టూడియోలో మనకు అర్థమైపోతుంది మీరు ఏ సోషల్ మీడియా యాప్లో లింక్ అనేవి సెండ్ చేశారో. సో దానివల్ల మైనస్ పాయింట్ తప్పితే ప్లస్ అయితే ఉండదు. యూట్యూబ్ అనేది కన్సిడర్ కూడా చేయదు. సో మీరు మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో టైటిల్ అనేది కాపీ చేసి అందులో పేస్ట్ చేయండి. సో ఆ టైటిల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యూట్యూబ్ సెర్చ్లో చూసినట్లయితే మీ ఛానల్ అనేది ఆర్గానిక్గా గ్రోత్ అవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఏదైతే ఛానల్ పెట్టాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్ పెట్టాలనుకుంటే ఆల్రెడీ సక్సెస్లో కొంతమంది యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తూ ఉంటారు. కుకింగ్ ఛానల్ సంబంధించి వాళ్ళనైతే అప్రోచ్ అవ్వండి. వాళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మీరు ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. సో మీకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ని కనుక మీరు డైలీ ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లలో ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.